చేసి రాంగ్ సైడ్ పైన మనం లైనింగ్ వేసుకోవాలి. క్లియర్గా చెప్తున్నాను నేను, మళ్ళీ నేను చెప్తాను. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. కరెక్టే. ఇంకా మాట్లాడుకోకుండా విన్నారనుకో క్లాస్ మాత్రమే వస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి రా చెప్తాను. బ్యాక్ ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ చేయలేదు. నేను ఎందుకు అంటే నేను చెప్పాను లాస్ట్లో చూపిస్తాను ఇది అని కూడా చెప్పాను. సో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలా, క్లాత్ని రైట్ సైడ్ని కింద పెట్టి రాంగ్ సైడ్ పైన లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ ఎప్పుడు దీనికన్నా తక్కువగా అంటే లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటాం. లైనింగ్ కన్నా ఇది ఎక్స్ట్రా ఉంటుంది. పెట్టేటప్పుడు మనం చివరిన నీట్గా మిడిల్కి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ చివరి నుంచి స్టార్ట్ చేసుకొని కుట్టేటప్పుడు ఎప్పుడు పెద్ద కుట్టు పెట్టుకోండి. తగ్గిమని మనకి ఇట్లే కదా మేడం, లాస్ట్ స్టిచ్ లాగా క్లాస్ అంతా ఇంకోటి కూడా చెప్తాను. ఇది వచ్చినందుకు నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఇలా పెట్టినాక మనకి కూడా డాట్స్ రావాలి కదా. ఆ డాట్స్ ఎంతలో రావాలో ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ పైన ఖచ్చితంగా ఇలా ఒక కుట్టేసుకోండి. ఖచ్చితంగా వేసుకుంటే కింద క్లాత్ అనేది డాట్ ఖచ్చితంగా వస్తుంది, స్కిప్ కాకుండా. హైట్ ఎంత ఉండాలి? ఒక అర్ధ ఇంచు తక్కువ ఉన్నా కుట్టేసుకున్నాం, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ఇలా అనుకొని ఒక హాఫ్ ఇంచ్ మనం ఏదైతే అనుకున్నామో, హాఫ్ ఇంచే కదా మనం అనుకున్నాం, ఈ హాఫ్ ఇంచ్ అండ్ దెన్ దీని యొక్క లెంత్ 4 or 4.5. దట్ మీన్ బ్లౌజ్ లెంత్ని బట్టి పోతుందని కూడా అన్నాను. ఇలా ఒక కుట్టేసుకుంటాం. బ్లౌజ్ లెంత్ని బట్టి, నెక్ డీప్ని బట్టి కూడా పోతుంది. ఓకే, సో ఇలా కుట్టుకున్నందుకు క్లాత్ అనేది స్కిప్ అవ్వదు అనమాట, నీట్గా చక్కగా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇలా మనం పెట్టినప్పుడు ఇది డౌన్ అయిందా, ఇది డౌన్ అయింది. సో ఇప్పుడు ఈ డౌన్ ఇట్లే ఉంటే అది అట్లే ఆలబడుతుంది కదా మనకి. సో ఆ డౌన్ క్లియర్ చేసేకే మనం ఏం చేస్తాం, ఇక్కడ హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటాం. అంటే హాఫ్ ఎంత, ఇఫ్ ఇన్ కేస్ లేదు ఇలా అయినా సరే మనం ఇలా లాస్ట్లో అయినా సరే అంటే మామూలుగా స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకొని ఇలా మనం తీసుకొని ఒక స్కేల్ తీసుకోవాలి. స్కేల్ ఇలా పెట్టేసుకుంటే ఈ పాయింట్ దగ్గర స్కేల్ తెచ్చుకొని ఇక్కడిది కూడా కొంచెం కట్ చేసుకొని ఇక్కడిది కూడా కొంచెం కట్ చేసుకొని చక్కగా కూర్చుంటుంది బ్లౌజ్. ఇంకా చూడడానికి ఎలా ఎంత స్ట్రైట్ ఉంది చూడండి అది, అవునా కదా. మనం ఏమనుకుంటాం బ్లౌజ్ ఎంత తగ్గుతుందేమో అని, తగ్గదు. కావాలంటే చూడండి, మీరు కుట్టి చూడండి, ఇంతకన్నా చక్కగా వస్తుందా. ఇంతవరకు మనం ఏం చేసాం, బ్యాక్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసాం, డాట్ వేసాం, దెన్ ఇట్లనే మనం పట్టి కూడా కడదాం. పాస్ చేయండి.